హలో గైస్, మనకి ఫస్ట్ టెస్ట్లో ఇండియా ఇంగ్లాండ్ మీద 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది కదా. సో దీని తర్వాత సునీల్ గవాస్కర్ దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే మనకి సునీల్ గవాస్కర్ రియాక్ట్ అవుతున్నాడు అంటేనే సో దాంట్లో ఏదో ఒక పాయింట్ ఉండేది. సో మరి ఇక్కడ సునీల్ గవాస్కర్ చెప్తుంది ఏంటంటే, ఓకే మీరు ఫస్ట్ టెస్ట్ ఓడిపోయారు, ఎక్కడితో ఏం ఆగిపోలేదు. సో ఇంకా మనకి ఈ సిరీస్లో 4 మ్యాచ్లు ఉన్నాయి, వాటిలో గెలవడానికి ట్రై చేయండి. కానీ మీరు ఈ ఫస్ట్ టెస్ట్లో ఏం తప్పులు చేశారు అనేది ఫస్ట్ గమనించండి. సో ఒకసారి చూసుకోండి, మీరు బ్యాటింగ్లో చూసుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది, కానీ బౌలింగ్లో చూసుకుంటే కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఫీల్డింగ్లో చూసుకుంటే కొన్ని క్యాచ్లు డ్రాప్ చేశారు. మరి ఈ మిస్టేక్స్ని కనుక మీరు నెక్స్ట్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మ్యాచ్లో మంచి రిజల్ట్ వచ్చింది. సో మరి వాళ్ళు చూసుకుంటే ఒక ఆత్మవిశ్వాసంతో మరి గెలవాలి అనే పట్టుదలతో ఆడారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు గెలిచారు. సో మరి ఈ 3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మూడింటిని మీరు నెక్స్ట్ మ్యాచ్లో మరి ఈ మిస్టేక్స్ చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా గెలుస్తారు. సో మరి ఇప్పుడు మీరు ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోండి, తప్పలేదు. దాని తర్వాత మీరు నెక్స్ట్ మ్యాచ్కి ఒక మంచి ప్రాక్టీస్ అయితే చేయండి. సో దాని తర్వాత ఈజీగా మనం సెకండ్ మ్యాచ్లో గెలుస్తాం అని చెప్పేసి సునీల్ గవాస్కర్ ఒక భరోసా ఇచ్చినట్టయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగిందనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో అందుకే కింద కామెంట్ చేయండి.